ఇవాళ మా పిల్లలు ఎక్కడ ఏడుస్తారో అని భయపడ్డా గానీ అలా ఏం జరగలేదు. ఎందుకనంటే మా ఆయన ఎప్పుడు ఊరికి వెళ్తున్నా సరే వీళ్ళిద్దరు గోల పెడతా ఉంటారు వద్దు వద్దు అని. ఇంతకు ముందు కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను, దాంట్లో అయితే ఖుషిని పట్టుకోలేము, అసలు జారిపోతుంటది ఏడుస్తా. కానీ ఈ రోజు ఇంత హ్యాపీగా బాయ్ చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. అబ్బా నేను వీడియో అలా స్టార్ట్ చేసినా లేదో టక్కుమని బస్సు వచ్చేసింది, చూసుకోలేదు, వీడియో తీసుకుంటా ఉన్నా. బస్సు కాస్త దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఫాస్ట్ గా స్టాపింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అసలు ఈ రోజు మా పిల్లలు ఎందుకు ఏడవలేదంటే వాళ్ళ ముగ్గురికి ఒక డీల్ జరిగిందంట. నేను ఇళ్ళకి ఏడవకుండా ఉంటే అమ్మ మీకు డబ్బులు ఇస్తుందని చెప్పాడంట మా ఆయన. పిల్లలకి ఏం తెలుసు, ఈజీగా మర్చిపోయారు ఆ డబ్బులు ఇస్తానని చెప్పంగానే. అలా బస్సు ఎక్కించి ఇంటికి వచ్చామో లేదో టక్కుమని ఐస్ క్రీమ్ బండి వచ్చింది. డబ్బులు ఇస్తానని చెప్పాను కదా, అందుకే ఆ ఐస్ క్రీమ్ ఇచ్చి కొంచెం కామ్ చేసి ఇంకా తర్వాత కొద్దిసేపు అడిగారు ఎప్పుడు వస్తారు అని చెప్పి. ఇంకా ఆ తర్వాత ఆటోలో పడి మర్చిపోయారు నెమ్మదిగా. ఇదేమో నైట్ డిన్నర్, మధ్యాహ్నం బాగా బిర్యానీ తినేసాం అందరం, అందుకే ఇప్పుడు బాగా సెటిల్ చేయాలి కదా పొట్టని, అందుకే రసం. ఈ రసం కూడా పాపం మా అమ్మాయి చేసింది, కాకపోతే ఇది నార్మల్ రసం కాదు, అలసందల రసము. అలసందల్ని ఉడకబెట్టుకుంటాం కదా గుగ్గులుగా, ఆ మిగిలిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ తో చేసి. మామూలుగా అయితే అందరూ ఉలవచారు చేసుకుంటారు కదా, అలాగే ఇది అలసందల చారు అనమాట. రసం మా అమ్మ పెట్టింది కాబట్టి నేనేం రెసిపీ షూట్ చేయలేదు, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నేను చేసి అప్పుడు రెసిపీ షేర్ చేస్తా.